రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెబుతామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్ రెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి నేడు సన్న రకాలకు ఇస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. రైతు భరోసా పథకం అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. కొనుగోలు ప్రక్రియ నత్తనడకన కొనసాగుతుందని ఆరోపించారు. రైతు సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. విధంగా రైతుల ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి మేము రైతుల పక్షాన మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతు ఏడ్చిన రాజ్యము, ఎద్దేడిచిన వ్యవసాయము, రైతు ఏడ్చిన రాజ్యం ఏది కూడా చరిత్రలో కొనసాగినట్టుగా లేదు. రైతులకు ఆశ చూపించి 7,500 రూపాయలంటే సంవత్సరానికి 15,000 ఇస్తా అని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి నువ్వు ఈ రోజు వరకు రైతు భరోసా ఇవ్వకపోవడం ఇది దురదృష్టకరం. వెంటనే రైతు భరోసాను అమలు చేయాలి. అదేవిధంగా ప్రతి ఒడ్ల గింజను తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఒడ్ల గింజను చివరి దశలో ఉన్నటువంటి ప్రతి ఒడ్ల గింజను కొంటాం, దానికి అన్నిటికి కూడా 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పేసి మంత్రులు, ముఖ్యమంత్రి గారు వాళ్ళ అధినాయకులు కూడా ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణలో చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు కేవలం సన్న ఒడ్లు మాత్రమే 500 రూపాయల బోనస్ ఇస్తాం, దొడ్డోడ్లకు బోనస్ ఇవ్వమని చెప్పేసి చేతులు దులుపుకుంటున్నా ఉన్నారు. మొదటిసారిగా ఏదైతే రైతులను మేము మేలు చేస్తామని చెప్పేసి గద్దెనెక్కినటువంటి ప్రభుత్వం మొట్టమొదటిసారిగా రైతులకు దోకా చేసి ఈ రోజు రైతుల ఉసురు పోసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రతి ఒడ్ల కిందకు ఏ రకమైనా సరే దొడ్డోడ్లైనా సన్నోడ్లైనా అన్నిటికి కూడా 500 రూపాయల బోనస్ ను వెంటనే ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తలేరు. అక్కడక్కడ రైతులు చాలా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. వాటన్నిటిని కూడా వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.